ఆర్టికల్ 21 జీవించే హక్కు జపాన్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. భారతదేశపు ఉరివేసే విధానాన్ని సవాల్ చేస్తూ వివిధ రకాల కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టులో నమోదయ్యాయి. వీటి మీద పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అడగడం జరుగుతుంది. ముఖ్యంగా త్వరలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఇందులో పోటీ పరీక్షలు అడిగినటువంటిది ఆర్టికల్ 21లో ఉన్నటువంటి కేసుల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 354 ప్రకారము ఉరి వేయడాన్ని భారతదేశం అనుసరిస్తుంది. ఇది క్రూరమైనది, అసహనమైనది, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ పిటిషన్దారులు దేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1983 సెప్టెంబర్ 23వ తేదీన సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించి ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమేనని, జీవించే హక్కు ఉల్లంఘన కిందకు రాదంటూ భారతదేశం ఇతర దేశాల కంటే తక్కువ వేదంతో కూడుకుని త్వరగా స్పృహ కోల్పోయే పద్ధతిని ఉరివేసే విధానం అనుసరిస్తుందంటూ ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమేనని సమర్థించడం జరిగింది. అదేవిధంగా భజన్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో కూడా ఉరిశిక్ష రాజ్యాంగ విరుద్ధం కాదని, చట్టాన్ని సంరక్షించడంలో చట్టబద్ధంగా మాత్రమే ఉరిశిక్ష విధానాన్ని అమలు చేయడం జరుగుతుందంటూ స్పష్టంగా పేర్కొన్నారు. కెహారీ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఉరిశిక్ష రాజ్యాంగ విరుద్ధం కాదని, రేర్ కేసెస్లో మాత్రమే ఉరివేసే విధానాన్ని అనుసరించడం జరుగుతుందంటూ పేర్కొన్నారు. పి రత్నీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో జీవించే హక్కుతో పాటు స్వచ్ఛందంగా మరణించే హక్కు కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పేర్కొన్నారు. ఇది జె వెంకటేష్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో జీవించే హక్కుతో పాటు స్వచ్ఛందంగా మరణించే హక్కును గుర్తించే అవకాశం లేదంటూ పి రత్నీరామ్ కేసును పునరుద్ధరణ చేయడం అనేటువంటిది జరిగింది. @ePolity అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఇస్ మారోజేశ్వర వెంకట్రావు. అయితే జీవించే